హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మినిస్టర్ చనిపోవడంతో తాయారు డిప్రెషన్లో కోపంలో మందు తాగుతూ ఉంటుంది. పులిలాగా ఉన్న నా పెనిమిటిని పిల్లిలాగా చేసి చంపేశారు. నా 20 ఏళ్ల కష్టం, నా పెనిమిటికి ఈ పదవి రావడానికి 20 ఏళ్లుగా కష్టపడ్డాను నేను అని తాయారు జరిగిందంతా తలుచుకుంటూ ఉంటుంది. మినిస్టర్, కమిషనర్ మీనన్ కలిసి కావ్య జీప్ని పెయిల్ చేసినప్పుడు కావ్య దగ్గర ఉన్న ఎవిడెన్స్ని తన డ్రైవర్ అయిన శివయ్యకి ఇవ్వగా శివయ్య తల తిరిగి పడిపోయినప్పుడు పక్కనే ఉన్న ఎవిడెన్స్లోని కాగితాలని తాయారుయే మారుస్తుంది. అదంతా గుర్తు తెచ్చుకున్న తాయారు 20 ఏళ్ల కష్టాన్ని బూడిద పాలు చేసింది. ఆ కావ్య కూతురు జగదాత్రి అరెస్ట్ చేసి జేడి నా కష్టాన్ని బూడిద పాలు చేసింది, ఈ ఇద్దరిని వదల అని తాయారు అనుకుంటూ వాళ్ళిద్దరిపై యుద్ధం ప్రకటించా అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది తాయారు. మరోవైపు మీనన్ కూడా మినిస్టర్ చనిపోయినందుకు బాగా తాగుతూ ఉంటాడు. పక్కనే ఉన్న యువరాజ్తో ఇలా అంటుంటాడు, ఎప్పుడైనా చూసావా ఈ మీనన్ ఇలా ఉండగా, ఎప్పుడైనా చూసావా చావు భయాన్ని జేడీకి పరిచయం చేద్దామని అనుకుంటుంటే నా చేతుల్లోనే నా వాళ్ళనే చంపి నా సైన్యాన్నే తగ్గించేస్తుంది జేడీ అని అంటూ జరిగింది గుర్తు తెచ్చుకుంటుంటాడు మీనన్. ఒక్కసారి జేడీని చంపాలని చూసినప్పుడు తన తమ్ముడు చనిపోవడం, ఈసారి మినిస్టర్ చనిపోవడం అన్నీ గుర్తు తెచ్చుకొని కోపంతో రగిలిపోతూ చావు భయాన్ని పరిచయం చేస్తా. జేడి అన్న నమ్మకం కన్నా మీనన్ అన్న భయమే ఎక్కువ అని అందరికీ ప్రూవ్ చేస్తా. మినిస్టర్ని నేనే చంపానని తాయారుకు తెలియకూడదు. తాయారు కోపం నా పగ, ఈ మధ్యలో జేడి నలిగిపోవాలి అని అంటూ ఉంటాడు మీనన్. అలాగే అంటాడు యువరాజ్. ఇక ఇంట్లో మినిస్టర్ డెత్ న్యూస్ టెలికాస్ట్ అవుతుండగా అందరూ షాక్ అవుతారు. మన అన్నయ్య మంచిగానే ఉన్నాడు కదా, ఒక్కసారి అడగండి అని వైజయంతి సుధాకర్ని అంటూ ఉండగా ట్రాన్స్లోకి వెళ్ళిపోయిన జగదాత్రి ఇలా అంటుంటుంది, అంకుల్ బాగానే ఉన్నారు, అప్పుడు వేరే టీంతో ఉన్నారు కాబట్టి ఆయనకేం ప్రాబ్లం లేదు, ఆయన బాగానే ఉన్నారు అని ఏదో ట్రాన్స్లో చెప్తూ ఉంటుంది జగదాత్రి. అందరూ జగదాత్రి వైపు విచిత్రంగా చూస్తారు. కౌశిక్కి జగదాత్రిని డైరెక్ట్గా అడిగేస్తుంది, అదేంటి నువ్వు అక్కడే ఉన్నట్టు అన్నీ చూసినట్టు ఎలా చెప్తున్నావు జగదాత్రి అని కౌశిక్కి అడగ్గా జగదాత్రి తడబడుతూ ఉండగా నేనే చెప్పానక్క అని కేదార్ కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తాడు. అందరూ కేదార్ని అనుమానిస్తూ ఉండగా నాకు తెలిసిన ఎస్ఐ ఉన్నాడని చెప్పాను కదా, అతనే చెప్పాడు, నేనే జగదాత్రికి చెప్పాను అని అంటూ ఉంటాడు కేదార్. అప్పుడు వైజయంతి పీడ పోయింది, ఈ చావుతోనైనా మన కుటుంబం పైన జరిగే అన్యాయం ఆగిపోతుందేమో అని అంటుండగా సుధాకర్ మాత్రం లేదు, ఆ మినిస్టర్కి శిక్ష పడితే కావ్య గారి నిజాయితీ నిరూపించుకునేది, పాపం జగదాత్రి అనవసరంగా వాడు చచ్చిపోయాడు అని సుధాకర్ అంటూ ఉండగా యువరాజ్ వైజయంతి మాత్రం ఇలా అంటుంటారు, 20 ఏళ్ల క్రితం ఆవిడ అన్యాయం చేసింది కాబట్టి ఇలా జరిగింది, అప్పుడే అందరికీ తెలిసిపోయింది కదా ఆ అన్యాయం అని వైజయంతి అంటుండగా పిన్ని అత్తయ్య గారికి వచ్చి అలా తప్పుగా మాట్లాడకండి అని అంటుండగా యువరాజ్ ఏంట్రా నోరు పెగులుతుంది, ఆవిడ అలా చేసింది కాబట్టే ఇలా జరిగింది, వాళ్ళ అత్తయ్యకి కూడా అన్యాయం జరిగింది అని అంటుంటాడు యువరాజ్ ఇంకొకసారి నువ్వు మా అమ్మకొచ్చి మాట్లాడకు, నేనేం చేస్తానో నాకే తెలీదు అని అంటూ ఉండగా అత్తయ్య గారి నిజాయితీని మేం నిరూపిస్తాం అని కేదార్ అంటూ ఉంటాడు. అప్పుడు కౌశికి కూడా యువరాజ్కి రివర్స్ పంచిస్తూ ఎవరు ముసుగు చాటున ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు, దొరికితే దొంగలు, దొరకకపోతే దొరలు అలా అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు అని ఇండైరెక్ట్గా యువరాజ్ని తిడుతూ ఉంటుంది. వెళ్దాం పద తినడానికి అని సుధాకర్ అనగానే అందరూ తినడానికి వెళ్ళిపోతారు. అప్పుడే సుధాకర్ ఇలా అంటుంటాడు కౌశికితో, రేపు 50 లక్షలు బ్యాంక్లో డిపాజిట్ చేయాలమ్మా కౌశికి అని అంటూ ఉండగా నేను రేపు ఫ్యాక్టరీకి వెళ్ళి అటునుంచి అంటే ఛానల్కి వెళ్దాం అనుకున్నా బాబాయ్ అని అంటుండగా అవునా అని సుధాకర్ అంటూ ఉంటాడు. ఇక బ్లాక్ మెయిలర్ విషయం గుర్తొస్తుంది నిషికి. సరే బాబాయ్ ఎర్లీగా స్టార్ట్ అవుతాను, ట్రై చేస్తాను అని కౌశికి అనగానే మామయ్య గారు మీకు అభ్యంతరం లేకపోతే నేను బ్యాంక్లో మనీని డిపాజిట్ చేస్తాను అని అంటుండగా అందరూ అనుమానంగా చూస్తారు నిషిని.
ఇక యువరాజ్ అయితే డైరెక్ట్గా ఇలా అడిగేస్తాడు, ఏంటి నువ్వు మనుషులతో కూడా మాట్లాడతావా, ఫర్నిచర్తో గోడలతో మాట్లాడతావా అనుకున్నా అని వెటకారంగా యువరాజ్ అంటుండగా వైజయంతి యువరాజ్ని తిడుతూ ఉంటుంది. ఆగరా అబోడా అని అంటూనే, ఇంకేం మాట్లాడకు పెనిమిటి, 2 రోజుల నుంచి అమ్మాయి బయటికి రాలేదు, ఇప్పుడు బయటికి వచ్చి పని చేస్తానంటుంది, చెయ్యనివ్వు అనగానే అలాగే అని అనుమానంగానే అంటుంటాడు సుధాకర్. అప్పుడు జగదాత్రి కూడా ఇలా అంటుంటుంది నిషిని, 2 రోజుల నుంచి హెల్త్ బాగాలేదని చెప్పి బయటికి రాలేదు, ఇప్పుడు పని చేస్తానంటున్నావు అనగానే నేను బ్యాంకుకి వెళ్తే నీకేమైనా బాధ అని నిషి నిలదీస్తూ ఉంటుంది. ఏమీ లేదు అని అంటూ ఉంటుంది జగదాత్రి. తెల్లవారగానే నిషి డబ్బుల కోసం తీసుకెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడే బ్లాక్మెయిలర్ ఇంద్రాని ఫోన్ చేసి, ఏంటి నిషిక రాత్రి నిద్ర బాగా పట్టిందా, ఈ విషయం నాకు ఇలా తెలిసింది అనుకుంటున్నావా అని వెటకారంగా అంటుండగా, డబ్బు ఎక్కడికి తీసుకురావాలో చెప్పు అని అంటుంటుంది నిషి. అదే తొందరపడకు, తొందరపాటులో యాక్సిడెంట్ చేసావు, నీ ఫ్రెండ్కి చెప్పావు, ఇప్పుడు అదే తొందరపాటు మెయింటైన్ చేస్తున్నావు అని ఇంద్రాని అంటూ ఉండగా, నిషి మాత్రం నువ్వు చెప్పకపోతే నేను కాల్ కట్ చేస్తా అనగానే, చెప్తా రోడ్ నెంబర్ 3కి వచ్చాయి అని అంటూ ఉంటుంది ఇంద్రాని. అలాగే అంటూ హడావిడిగా కిందికి దిగి వచ్చి మామయ్య గారు అని అరుస్తూ ఉండగా వైజయంతి వచ్చి ఏంటమ్మా అని అడుగుతూ ఉంటుంది. మామయ్య గారు బ్యాంక్లో డబ్బులని డిపాజిట్ చేయమన్నారు కదా, అందుకే పిలుస్తున్నా అనగానే, కబోర్డ్లో ఉంటాయి వెళ్ళి తీసుకో, నేను చెప్తానులే అని అనగానే అలాగే అంటూ నిషి వెళ్తుంది డబ్బులు తీసుకోవడానికి. కబోర్డ్లో 2 బ్యాగులు ఉంటాయి, ఒక దాంట్లో 50 లక్షలు ఉంటాయి, ఇంకొక బ్యాగ్ కూడా చూస్తుంది నిషి, అందులో 2 కోట్ల దాకా ఉంటాయి. అమ్మయ్య, ఆవిడ అడిగింది 1 కోటి కాబట్టి ఇంకా నా అవసరాలకు ఉపయోగపడతాయి, ఎలాగూ డబ్బులు తీసుకుంటున్నాను కదా అని అనుకొని 50 లక్షల బ్యాగ్ని అక్కడే వదిలేసి 2 కోట్ల బ్యాగ్ని తీసుకొని బయటికి వస్తూ ఉంటుంది నిషి. మరోవైపు కేదార్ దాత్రి ఇద్దరు గార్డెనింగ్ చేస్తూ ఉంటారు. అప్పుడు దాత్రిపై సరదాగా వాటర్ పోస్తూ ఉంటాడు కేదార్. కోపంగా చూస్తుంది దాత్రి. అయ్యో సారీ, అందమైన పువ్వుల మధ్యలో నువ్వు కనబడలేదు, నువ్వు కూడా పువ్వులాగే ఉన్నావు అని ఫ్లట్టింగ్ చేస్తూ ఉంటాడు కేదార్. అబ్బా, ఏ టైం దొరికినా కూడా పులిహోర కలపడం మాత్రం మానరు కదా మీరు అని దాత్రి అంటూ ఉండగా, ఓహో అవునా అని నవ్వుతూ ఉంటాడు కేదార్. అప్పుడే నిషి బ్యాగ్ పట్టుకొని స్కూటీ పైన వెళ్ళడం దాత్రి కేదార్లు చూసి ఆపాలని ట్రై చేసినా ఆగదు నిషిక. ఎందుకు వెళ్తుందో ఇంత స్పీడ్గా, లోపలికి వెళ్దాం అడుగుదాం పదా అని అంటూ లోపలికి వెళ్తారు జగదాత్రి. కేదార్ బ్యాంక్లో డిపాజిట్ చేయడానికి వెళ్ళింది అని వైజయంతి అంటుండగా, అంత స్పీడ్గా ఎందుకు వెళ్ళింది, స్కూటీ పైన ఎందుకు వెళ్ళింది అని దాత్రి అనుమానపడుతున్న టైంలోనే కౌశికి వచ్చి, బాబాయ్ శర్మ గారికి ఇవ్వాల్సిన 2 కోట్ల బ్యాగ్ కనిపించట్లేదు అని అంటుండగా, అక్కడే ఉంటుందమ్మా అని అంటూ ఉంటాడు సుధాకర్. లేదు బాబాయ్ కనిపించట్లేదు అని అంటూ ఉంటుంది కౌశికి. ఎక్కడికి పోతాయక్క, టెన్షన్ పడకు, మళ్ళీ నీకైతేనే అయితే మేమే ఏదో చేశామని అనుమానపడతారు అని అంటుండగా, డబ్బులు నగలు ఎవిడెన్స్ అన్నీ పోతాయి కదా యువరాజ్, అందుకే అనుమానపడుతుంది వదిన అని వెటకారంగా అంటుంటుంది దాత్రి. 50 లక్షల బ్యాగ్ మాత్రమే ఉంది బాబాయ్, 2 కోట్ల బ్యాగ్ లేదు అని కౌశికి అనగానే, దాత్రి ఇంతకుముందు పెద్ద బ్యాగ్ని తీసుకొని నిషి వెళ్ళింది, ఆ బ్యాగ్ అనుకుని ఈ బ్యాగ్ తీసుకెళ్ళిందా నిషి అని యువరాజ్ అంటూ ఉంటాడు. నేను ఫోన్ చేస్తాను, రిటర్న్ రమ్మంటాను అని కౌశికి అంటుండగా, వెళ్ళిపోయింది కదక్క, ఎందుకు ఫోన్ చేయడం, బ్యాంక్లో డిపాజిట్ చేస్తుందిలే అని అంటుంటాడు యువరాజ్. అయినా నేను ఫోన్ చేస్తాను అని కౌశికి అంటుండగా, బ్యాంక్లో చూశాక ఆ అమ్మాయే ఫోన్ చేస్తుందిలే అని అంటుంటుంది వైజయంతి కూడా. ఇక ఎవరి పనులపై వాళ్ళు వెళ్ళిపోగానే, నాకేదో డౌట్గా ఉంది కేదార్, ఆ రోజు టెన్షన్ పడడం, నిషి ప్రవర్తన, మళ్ళీ ఈరోజు వచ్చి పనిచేస్తాననడం, 50 లక్షలకు బదులు 2 కోట్లు తీసుకెళ్ళడం అని అంటూ ఉంటుంది జగదాత్రి. అప్పుడు కేదార్, డబ్బులు డిపాజిట్ చేయకుండా సాకులు చెప్తే మాత్రం నువ్వన్నదే కరెక్ట్ దాత్రి అని అంటూ ఉంటాడు కేదార్. మరోవైపు ఎలా, ఇప్పుడు ఏం చేయాలి, ఇంటికి వెళ్ళాక డబ్బులకు చేంజ్ చెప్పాలి అని నిషి ఆలోచిస్తూ కళ్ళు తిరుగుతూ ఉండగా స్కూటీ బ్యాలెన్స్ చేసుకోలేక పడిపోతుంది నిషిక. ఇక అప్పుడే ఆ డబ్బుల బ్యాగ్ వెళ్ళి పక్కనే ఉన్న మంటలో పడిపోతుంది. అక్కడే ఉన్న అమ్మాయి అదంతా వీడియో తీస్తూ ఉంటుంది.
నిషి డబ్బుల బ్యాగ్ కోసం వెళ్తూ ఉండగా అందరూ అడ్డుకుంటారు. మీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాం అని అంటూ ఉండగా కౌశికి నెంబర్ని ఇస్తుంది నిషి యాక్సిడెంట్ అయిందని కౌశిక్కి ఫోన్ చేసి ఆ అమ్మాయి చెప్పగానే పరుగున జగదాత్రి, కేదార్, యువరాజ్ వస్తారు. డబ్బు కాలిపోయింది అని చెప్తూ ఉంటుంది నిషి. 2 కోట్లు పోయాయా అని యువరాజ్ అనగానే అవును అంటుంది నిషిక. దాంతో అంటే నువ్వు తెలిసే 50 లక్షలకు బదులు 2 కోట్లు తీసుకొచ్చావా అని కేదార్, జగదాత్రి అనుమానిస్తూ నేను అలా అనలేదు, టెన్షన్లో ఉన్నాను అని అంటూ ఉంటుంది నిషి మాట మార్చడానికి. కావాలంటే వీడియో కూడా చూడండి అని అంటూ వీడియో చూపించగానే దాత్రి కాస్త సాటిస్ఫై అవుతుంది, కానీ మళ్ళీ ఏదో అనుమానం మొదలవుతుంది. అప్పుడు ఇంకా యాక్టింగ్ చేస్తూ నిషి యువరాజ్తో నా వల్ల 50 లక్షలు పోయాయి అని అంటూ కళ్ళబొల్లి ప్రేమ ఒలికరించగానే యువరాజ్ మీరు స్కూటీలో రండి, నేను నిషిని తీసుకొని వెళ్తా అని అంటూ తీసుకెళ్ళిపోతాడు. తర్వాత మళ్ళీ ఆ వీడియోని చూసి ఏదో తేడాగా ఉంది అని అంటూ మంటలో చెక్ చేసి ఏదో జిప్ తీసి దాత్రి కేదార్కి ఏదో ప్లాన్ చెప్తుంది. అమ్మ నిషి అని అనుకుంటుంటాడు కేదార్. పద నిషితో మాట్లాడదాం అని వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. ఇక నిషికి జ్యూస్ తాగిస్తూ ఉంటుంది వైజయంతి. దిష్టి తీస్తాను పద అని అంటూ ఉండగా నిషి పైన కౌశికి అనుమానపడుతూ ఉండగా నిషికి ఏం కాలేదక్క, అది సంతోషించు అని యువరాజ్ అంటూ ఉంటాడు. అప్పుడు పైకి వెళ్తున్న నిషిని దాత్రి ఆపేసి నీతో కాస్త పర్సనల్గా మాట్లాడాలి నిషి అని అంటుంటుంది. కౌశికి కూడా జగదాత్రి కళ్ళలో కోపం, అనుమానం అన్నీ గమనిస్తూనే ఉంటుంది. ఇక నిషి నోటి నుండి దాత్రి ఏ విధంగా నిజం బయట పెట్టించగలదో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.